హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేమైతే సంక్రాంతి కోసం ఇంటికి బయలుదేరినాం కదా, ఆ వీడియో అనమాట. ఎన్ని రోజులు వీడియో వేయలేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత తెలుసు కదా మీకు ఎన్ని పనులు ఉంటాయో, దానివల్ల వేయలేకపోయినా అనమాట. మేమైతే బయలుదేరినాము, మీకైతే ఈ లొకేషన్ అంతా చూపిద్దాం అనేసి వీడియో తీసిన నేను. చాలా బాగుంటుంది ఇక్కడ, అన్ని కొండలు లోయలు, ఇంకా వ్యవసాయం చేసే ప్లేస్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ ఇలా కొండల మీదనే చేసుకుంటారు అనమాట. మనలాగా ప్లెయిన్ ప్లేస్ ఏమి ఉండదు, అక్కడ ఉన్నాయి చూడండి స్టెప్ బై స్టెప్. ఇటు సైడ్ చూడండి, ఇదే అనమాట పొలాలు. మన సైడ్ లాగా ఉండయి. మనమైతే ఇంత మంచి ప్లేస్ ఉన్నా కూడా వ్యవసాయం చేయడానికి అయితే ఇంత బద్దకిస్తాము. పాపం వాళ్ళైతే అలాంటి భూమిని కూడా మంచి చేసుకొని ఇక్కడ ఉత్తరాఖండ్లో ఇలా చేసుకుంటారు అనమాట వ్యవసాయం అయితే. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్ చూస్తే. ఇంకా ఈ చెట్లు ఇవన్నీ చూడ్డానికి మాత్రం అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇంకా వేరే ప్రత్యేకంగా అంటే స్పెషల్ ప్లేస్లు అంటే ఏం లేవు ఎక్కువ. రాణిజీలు అలా చిన్న చిన్నవి కొన్ని ప్లేస్లు మాత్రమే ఉంటాయి. కాకపోతే ఈ లొకేషన్ చూడ్డానికి మాత్రం అస్సం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్తే వెళ్ళొచ్చు. మన ఖర్చు అయితే ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక 50,000 పట్టుకుంటే మీరు అంతా తిరిగి రావచ్చు. 50,000లో మీకు సరిపోతాయి డబ్బులు. చూడండి ఇక్కడ కనిపించినాయి కదా స్టెప్ బై స్టెప్, అదంతా వ్యవసాయం చేసే భూమి అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకొని వాళ్ళు మంచిగా చేసుకుంటారు. మనకి ఉత్తరాఖండ్ రావడానికి అయితే 50,000 అని చెప్పిన కదా. 50,000 నుంచి మళ్ళీ మనం కేదార్నాథ్, బద్రీనాథ్, ఇంకా గంగోత్రి అలాంటి 4 పుణ్యక్షేత్రాలు అయితే మనల్ని తీసుకెళ్తారు. దానికైతే 50,000 తీసుకుంటారు అనమాట ఇక్కడ నుంచి. సన్నీ బిట్టు సన్నీగాడు బిట్టుగా మంచిగా చేస్తాడు. సన్నీగాడు ఏది చేయడు. సన్నీ హలో ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. చెప్పు బిట్టు. ఒక 6 hours జర్నీ చేసిన తర్వాత కార్లో మేమైతే రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అన్ని కొండలే కాబట్టి అక్కడైతే రైల్వే స్టేషన్ ఉండదన్నమాట మేమున్న దగ్గర. ఒక 6 hours జర్నీ తర్వాతనైతే ఇలా రైల్వే స్టేషన్ వస్తుంది. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి మేము పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి ఏం తినబుద్ధి కాలేదు. లెమన్ రైస్ చేసిన నేను, ఇంకా అదే తిన్నామన్నమాట రైల్వే స్టేషన్లో కూర్చొని. తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి చైర్ కార్ అనమాట. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి అయితే మనకి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అందుకని ఇలా చైర్ కార్ ట్రైన్ మాత్రమే ఉంటుంది అనమాట. పడుకొని వెళ్ళే ట్రైన్స్ మాత్రం ఉండేవి అనమాట. కొన్ని ట్రైన్స్లలో మాత్రం మనకి ఫుడ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, అందుకని నేనైతే రాజధాని అలాంటి వాటిలలోనే చేయమంట అనమాట. ఇలా స్నాక్స్ ఇస్తారు. దీంట్లో ఏముంటాయంటే మనకి అటుకుల ప్యాకెట్ ఒకటి 10 రూపీస్ది, ఇంకా ఒక బ్రెడ్ శాండ్విచ్, ఇంకా పాలు అంటే వాటర్ ఇస్తారు, మనకి పాల పొడి కలుపుకోవాలి. ఒకటి కచోరీ అన్నమాట, అంటే సమోసా టైప్లో కచోరీ ఉంటుంది, కచోరీ ఇస్తారు అంతే. ఒక స్వీట్ సోంపాపిడి ఉంటుంది కదా, అదే ఒక స్వీట్ అనమాట, అంతే. ఇంకేముండదు. అవి తినే వరకు కడుపు నిండుతుంది నిజం చెప్పాలంటే. ఇంకా అలా కూర్చొని బయటికి చూస్తూ ఉన్నామన్నమాట సాయంత్రం టైంలో. నాకు అయితే చాలా చాలా ఇష్టం అనమాట బయటికి చూసుకుంటూ అట్లా కూర్చోవడము. కాకపోతే పిల్లలైన తర్వాత వాళ్ళకి పని చేయడమే సరిపోయేది, అలాంటి ఎంజాయ్మెంట్ పోయింది నాకైతే. పెళ్ళి అయిన తర్వాత అలా ఇష్టం అనమాట. కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పని చేయడము, వాళ్ళకి ముక్కు కారుతుంది, బాత్రూము అది ఇది అనేసి ఇంకా పనులు చేసేదే సరిపోయేది. ఇంకా ట్రైన్లో ఇదైతే నైట్ ఫుడ్ అనమాట, ఇంతే వస్తుంది చిన్న చిన్న బౌల్స్లో. హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఢిల్లీలో మేము హోటల్కి వచ్చినాం. నాకు సీట్ ఉన్నది ఇక్కడ మంచిగా. ఇదైతే హోటల్ లాంటి హోటల్ అనమాట. అన్ని చూడడానికి మాత్రం మస్తు ఉన్నాయి. ఏం పని చేయదు. ఇగో ఇదే ఈ కర్టన్స్ అయితే చూడడానికి సూపర్ ఉన్నాయి కదా. కాకపోతే ఎన్ని రోజులు అయిందో ఈ పిండి అంత ఘోరగా. ఇది ఏసీ లాంటి ఏసీ అనమాట. ఏసీ కాదు, పని చేయదు. అంటే ఏమో వాళ్ళు ఆన్ చేస్తే పని చేస్తుందేమో,
నాకు అట్లా అనిపించింది. ఇగో ఇది టీవీ లాంటి టీవీ అనమాట. టీవీ అయితే పనిచేయదు అనమాట. ఇంకో అక్కడ ఒక హ్యాంగ్ బట్టలు వేసుకోవడానికి ఉంది, కాకపోతే అది ఊగుతా ఉన్నది. మా ఆయన కొంచెం సెట్ చేసి దానికి ఒక పాయింట్ తగిలిచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ ఒక బెడ్షీట్స్ ఉన్నాయి వైట్ కలర్వి. ఇంక ఇదే మేము తెచ్చుకున్న చెద్దరు వేసుకున్నాం అనమాట. ఎంత అంటే అది ఎన్ని రోజులైందో పిండి అన్నట్టుంది, వాసన వస్తానే. అందుకోసమనే మేమైతే మా చెద్దర్లు తెచ్చుకుని వేసుకొని కూర్చున్నాం. ఇంకా బాత్రూమ్ లో షవర్ ఉన్నది, అంతే పని చేయదు. అంతే అట్లుంది అన్నమాట పరిస్థితి. కానీ చూడడానికి మాత్రం సూపర్ లగ్జరీ అంటారు చూడు, ఆ టైప్లో ఉన్నాయి. లగ్జరీ అన్నమాట. ఇది దీని గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది ఫ్యాన్ లాంటి ఫ్యాన్, అంతే ఫ్యాన్ కాదు. ఎలా తిరుగుతుందంటే ప్రాణం ఉందా లేదా అన్నది తిరుగుతుంది అనమాట. అది సంగతి. లైట్లు చక్కగా లేవు, ఒకటి పోయినా పోయింది. లైట్లు లేదు. ఇక మా బిట్టుగాడికి ఒక సీట్ దొరికింది, అక్కడ పోయి కూర్చుంటాను అప్పటి నుంచి. గోడకి పెయింటింగ్, వాడికి ఆ గోడ నచ్చింది అనమాట, అందుకనే అన్నీ కూర్చుంటాను పోయి. ఆ గోడ ఒకటి నచ్చింది వానికి పాపం ఈ రూమ్లో కదా బిట్ట. దిగు దిగు, ఆ సందులో పడిపోతావు, మళ్ళీ రాను కూడా రావు. ఇక అలకలు తీయడం కష్టం అవుతుంది. మేమైతే హోటల్ నుంచి అయితే స్టేషన్కి వచ్చి కూర్చున్నాం అనమాట. వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయినా చెప్పడం. ఇంకా స్టేషన్కి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడైతే ఢిల్లీ నుంచి మా ఇంటికి అయితే ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇంకా తర్వాత అయితే వీడియో తీయలేదు, సేమ్ అనిపిస్తుంది ఎందుకులే అనేసి వీడియో అయితే తీయలేదన్నమాట. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.